గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారికి, ఉప ముఖ్యమంత్రి నాకు అన్న సమానమైన పవనన్నకి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడే ముద్దల మావయ్య బాలయ్య బాబు గారికి, ఈ ఈవెంట్ హీరో నా మిత్రుడు తమన్ గారికి, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. తలసీమియా బాధితుల సాయం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు రూపాయి నుంచి లక్షల్లో సహాయం చేసినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో ఒక అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. ఇక్కడున్న మీ అందరు తెలుసు, 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఆ యువగలం పాదయాత్రలో అడుగడుగున ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల బాగుపడిన పిల్లలు నన్ను స్వయంగా కలిశారు. దాంట్లో మీకు కొన్ని ఉదాహరణలు నేను ఇవ్వాలి. అనంతపూర్ జిల్లాలో శ్రావణి అని ఒక చెల్లి నన్ను కలిసింది. మధ్యాహ్నం లంచ్ కోసం బ్రేక్ అయినప్పుడు ఆమె వచ్చి నన్ను కలిసి ఆమె బాధ నాకు వ్యక్తం చేసింది. చిన్న వయసులో నాకు అవగాహన ఉన్నంత వరకు 2005, 2006లో వాళ్ళ తండ్రి తగరగుంట ప్రభాకర్ గారు పిల్లలందరూ, అంటే ఆయనకి దాదాపు 6 పిల్లలుంటే వాళ్ళందరినీ ఒక సలూన్కి తీసుకెళ్ళి హెయిర్ కట్ అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆనాటి పాలకులు ఈ చిన్నారు ముందల ఆ ప్రభాకర్ని చంపేస్తాం జరిగింది.